తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై రాష్ట్ర కేబినెట్లో విచారణ కమిటీ వేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుమలలో లడ్డులో కల్తీ నెయ్యి వాడారనేది వాస్తవం అని చెప్పి సిబిఐ వాళ్ళు కోరుకున్న సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానిపైన ఈరోజు సమగ్రంగా కూడా 3 గంటల పాటు క్యాబినెట్ ఆ యొక్క నివేదికలోని ప్రధాన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా కూడా జరిగిన పరిణామాల్ని ఇవన్నిటిని కూడా చర్చించి ఏదైతే ఆ నివేదికను ఆధారంగా దానిపైన విచారణ కమిటీని వేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరి తరపున కూడా ఈరోజు క్యాబినెట్ కృతజ్ఞతలు చెబుతూ తెలుగుదేశం పార్టీ పదే పదే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే తిరుమల పవిత్రత విషయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ విభజన అయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ చూస్తే ప్రధానంగా కూడా తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ భక్తుల మనోభావాలను అర్థం పట్టే విధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేసినా కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తుల్ని చైర్మన్గా నియమించుతూ వెళ్ళడం జరిగింది. కానీ ఈనాడు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? తమ సొంత బంధువుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బంధువుల్ని 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే సప్లై చేశారు అని మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లు ఏం చెప్తా ఉన్నారు? బోలే బాబా వేరే పేరుతో ప్రీమియర్ డైరీ పేరుతో సప్లై ఆ రోజు ఎందుకు చెప్పలా? మొదట మీటింగ్ పెట్టినప్పుడు చెప్పలా. ఇది కూడా ఏం చెప్తారు? 2019 మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ జరిగే టైం 2019కి సంబంధించి ఎన్నికలు జరిగే ముందు ఈ యొక్క డైరీకి సంబంధించి టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. సప్లై ఎప్పుడు చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏదైతే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇది వచ్చినాక సప్లై చేశారు. ఆ యొక్క దీంట్లో ఎందుకు మీరు దానిపైన విచారణ చేపట్టలేదు? ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి చెప్తాడు తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుమల అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా టీటీడీని టీడీపీ చేసేశారు అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి, ఎవరు తిరుమల శ్రీవారితో ఆటలాడుకున్నారో సమానం చెప్పాలి. ఈరోజు ఏదైతే ఆ రోజు ఈ యొక్క పింక్ డైమండ్ ఉందని ప్రజలను నమ్మించి భక్తులను మొట్టమొదట దీనికి సమాధానం చెప్పాలి. ఏ విధంగా మీ యొక్క పరిపాలనలో కల్తీ జరిగిందా లేదా అనేది నివేదికల రూపంలో బహిర్గతం అయితే కూడా మళ్ళీ పదే కల్తీ జరగనట్టు తెలుగుదేశం పార్టీ పైన ఎదురు దాడికి సిగ్గు లేకుండా మీరు ఏ విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ భక్తులందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే గతంలో చాలాసార్లు చెప్పాను, ఏదైతే 22/3/2024 వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం అందరూ కూడా తిరుమల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు నెయ్యి గుబాలింపులు ఏమయ్యాయని ఆ రోజే బహిరంగంగా చెప్పాం. బహిరంగ సభలో మీకు ఆ రోజు చిత్తశుద్ధి ఉంటే వచ్చిన ఆ యొక్క ఆరోపణ పైన ఆ రోజు మీరు
ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఈ యొక్క సందర్భంగా కూడా కోరుతా ఉన్నాం. ఈ విధంగా తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా ఈ యొక్క దోపిడీ ఎవరైనా కానీ మీరు కోట్లాది రూపాయలను కూడా దోచేసి ఈ విధంగా లడ్డు ప్రసాదాల్లో కల్తీ చేసి ఈరోజు తగదనమ్మ అని కూడా పత్రికలకు ఎక్కి ప్రెస్ మీట్ల ద్వారా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈరోజు క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకునింది అదే. ఈరోజు క్యాబినెట్ తీసుకున్న విచారణ కమిటీ కూడా త్వరలోనే నివేదిక ఇచ్చి దీనిపైన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా మా మంత్రులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తూ ఇలాంటి శ్రీవారితో పెట్టుకున్న ఎవరు కూడా మొన్ననే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క వాళ్ళ యొక్క ఇలవేల్పు ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు. అలాంటి స్వామివారి సన్నిధిలో మీరు చేసిన అరాచకాలకి ఇవన్నిటి కూడా స్వామివారి కళ్ళు తెరిచి మీకు తగిన విధంగా శిక్ష పడే విధంగా చేస్తారని కూడా పూర్తిగా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం, మేము కూడా నమ్ముతూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా స్వామివారి ప్రతిష్టను కాపాడాల్సింది కదా కూడా హిందూ సంఘాలకు సంబంధించి తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తుల అసత్యపు ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అందరూ కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు హిందువు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.